Welcome to my dear students. This is the syllabus of new syllabus inter first year maths set theory part through the theory and the exercise 1.3 the subsets. Consider the sets. X is set of all the students in your school. Y is set of all students in your class. That means X means all students in your school. స్కూల్లో చాలా క్లాసులు ఉంటాయి. ఆల్ క్లాస్ సపోజ్ ఒక 4 క్లాసెస్ ఆర్ 5 క్లాసెస్ ఉన్నాయనుకోండి. 5 క్లాసెస్ స్టూడెంట్స్ని ఎక్స్ అని అంటారు. నెక్స్ట్ వై వచ్చేసి ఓన్లీ యువర్ క్లాస్. యువర్ క్లాస్ అనేది ఒక క్లాసే కదా 5 క్లాసులలో, కాబట్టి వై అనేది సబ్సెట్ ఆఫ్ ఎక్స్. ఇది సబ్సెట్ సింబల్ అనమాట. వై అనే సబ్సెట్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ a set A is said to be the subset of B if every element of A is also an element of B. In other words, A is subset of B if whenever A belongs to A, A belongs to A and A belongs to B. అంటే మనం పైన చెప్పిన దాని ప్రకారము ఎక్స్ అనేది సెట్లో అన్ని క్లాసుల స్టూడెంట్స్ ఉంటారు. అదే వై అనే సెట్లో మీ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. మీ క్లాస్ స్టూడెంట్స్ అంటే వైలో ఉన్న స్టూడెంట్స్ అందరూ టోటల్ ఎక్స్లో కూడా ఉంటారు కదా, కాబట్టి దాన్ని ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటారు. అంటే ఏ అనేటిది ఏలో ఉండాలి, బి అని ఉంటుంది. అంటే స్టూడెంట్ అనేటోడు మీ క్లాస్లో ఉండి ప్లస్ టోటల్ స్కూల్లో ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా వై అనేది సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అనమాట. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్యూ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ద సెట్ ఆర్ రియల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఆటోమేటిక్గా రేషనల్ నెంబర్ అంటే ఏంది, పీ బై క్యూ ఫామ్లో ఉండే. కానీ రియల్ నెంబర్స్ ఎలాగూ రేషనల్ నెంబర్స్ కూడా రియల్ నెంబర్స్లో ఉంటాయి కాబట్టి క్యూ అనేది సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇఫ్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ డివైజర్స్ ఆఫ్ 56 అండ్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ డివైజర్స్ ఆఫ్ 56 దెన్ బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెట్ ఏమొస్తుంది, ఆల్ ద డివైజర్స్ ఆఫ్ 56 అంటే 1 2 3 రాదు, 4 14 56, 5 రాదు, 6 7 7 వస్తుంది, 8 వస్తుంది, 9 రాదు, 10 రాదు, 11 రాదు, 12 రాదు, 13 14 వస్తుంది, 15 16 రాదు, 17 18 19 20 21 22 23 24 25 26 ఎక్కడికి రాదు 28 అనమాట. ఇది ఏ అనే సెట్టు. కానీ బి అనేది ఏం చెప్పాడు, ప్రైమ్ డివైజర్స్ అంటే ఆ డివైజర్స్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అయిన 1 2 7 1 2 7 కాబట్టి ఆల్రెడీ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి కాబట్టి మనది బి సబ్సెట్ ఆఫ్ ఏ అనమాట. నెక్స్ట్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 1 3 5 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. అంటే సెట్ ఏ ఆల్రెడీ ఇచ్చాడు, సెట్ బి ఏమొస్తుంది, ఆడ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 6 అంటే 1 3 5 1 3 5. కాబట్టి సెట్ ఏ సెట్ బి రెండు సెట్ ఏ కూడా ఉంది కదా, ఇది సెట్ ఏ సమానము. కాబట్టి ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి. అట్ ది సేమ్ టైం బి ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ ఏ అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి కూడా. అంటే సబ్సెట్ అయినంత మాత్రాన ఖచ్చితంగా తక్కువ ఉండాలని కాదు, ఈక్వల్గా ఉన్నా కానీ సబ్సెట్. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఐఓయు, బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి. దెన్ ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. ఏలో ఉన్న ఎలిమెంటు ఇది, దెన్ ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. ఆల్సో బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఏలో ఉన్న ఎలిమెంటు మొత్తం బిలో ఉన్న ఎలిమెంట్స్ అని దీనిలో ఉన్నాయా, లేవు. అట్ ది సేమ్ టైం బిలో ఉన్న ఎలిమెంట్స్కి ఏలో లేవు కాబట్టి ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ అనమాట, ఎలిమెంట్స్ లేవు కాబట్టి. నెక్స్ట్ సూపర్ సెట్. లెట్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్. ఇఫ్ ఏ లెస్ దాన్ బి అండ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి దెన్ ఏ ఈజ్ కాల్డ్ ద ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ కాల్డ్ ద సూపర్ సెట్ ఆఫ్ ఏ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఉందనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు 1
2 ఉందనుకోండి, ఇప్పుడు బి అనేది సబ్సెట్ ఆఫ్ ఏ, ఎందుకని బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి కాబట్టి. అట్ ది సేమ్ టైం ఏ అనేది సూపర్ సెట్ అవుద్ది అనమాట. బి అనేదేమో సబ్సెట్ అవుద్ది. ఎందుకని సూపర్ సెట్ అవుద్దంటే ఏ అనేది ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి కదా, ఏ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా బితో పోలిస్తే, కాబట్టి అది సూపర్ సెట్ ఆఫ్ బి అనమాట. ఈ బీకే అన్నిటికీ కాదు. సపోజు డి ఉందనుకోండి, ఇంకొక సెట్టు, సపోజు 4 7 ఉందనుకోండి, ఇది డికి ఏ అనేది సూపర్ సెట్ కాదు, ఓన్లీ సబ్సెట్ ఉన్న ఎలిమెంట్స్కే సూపర్ సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కన్సిడర్ ద సెట్స్ పై ఏ 1, 3, B 1, 5, 9, C 1, 3, 5, 9. Insert the symbol subset or not subset between the each other. Pi అంటే నల్ సెట్. నల్ సెట్ ఈజ్ ఆల్వేస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. కాబట్టి ఇది సబ్సెట్. ఏ అనే సబ్సెట్, ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1 ఒక్కటే ఉంది, 3 లేదు కాబట్టి నాట్ ఏ సబ్సెట్. ఏ అనే సి ఉందా, 1 3 ఉంది కాబట్టి, ఇక్కడ కూడా 1 3 ఉంది కాబట్టి ఇది ఏ అనే సబ్సెట్. బి అనే సబ్సెట్ 1 5 9 ఉంది కాబట్టి బి అనేది సబ్సెట్ ఆఫ్ సి అనమాట. నెక్స్ట్ సబ్సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. సబ్సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది, 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇది న్యాచురల్ నెంబర్స్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్స్ కాబట్టి -∞ to -4 -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ క్యూ అంటే ఏంది, p/q ఫామ్. అంటే ఇవి రేషనల్ నెంబర్స్ వేర్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. తర్వాత ఆర్ అంటే రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్. అట్ ది సేమ్ టైం టీ అంటే క్యూ, రియల్ నెంబర్స్, రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట. ఇర్రేషనల్ నెంబర్స్ కాబట్టి ఇవి ఎన్ అనేది, ఎన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సబ్సెట్ ఆఫ్ జెడ్డే కదా, ఎందుకంటే -∞ to ఇంతవరకు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎన్ఏ కదా, ఎన్ఏ కాబట్టి ఎన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జెడ్, జెడ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్యూ, క్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. బట్ అట్ ది సేమ్ టైం టీ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్. n ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ టీ బికాస్ టీ అనేది ఏంటి, √2 √3 అనేది 20 నెంబర్స్ ఉంటాయి, పై కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇవి న్యాచురల్ నెంబర్స్లో ఉండవు కదా, కాబట్టి అది సబ్సెట్ కాదనమాట. నెక్స్ట్ ఇంటర్వెల్ నొటేషన్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ ఇంటర్వెల్ నొటేషన్స్. ఇవి నా ఐఐటి జేఈ కూడా ఉపయోగపడతాయి ఇంటర్వెల్ నొటేషన్స్. ఇది ఓపెన్ బ్రాకెట్ అంటారు. ఓపెన్ బ్రాకెట్ ఏబి. ఏబి ఓపెన్ బ్రాకెట్ అంటే సపోజు 2 to 7కి అంటే 2 7 ఎక్స్క్లూడ్ చేసినట్టు, అంటే దీని నుంచి వచ్చేది 3 4 5 6 ఈ ఎలిమెంట్స్ అనమాట. అంటే ఎక్స్క్లూడింగ్ 2, 7, దీన్ని ఓపెన్ బ్రాకెట్ అంటారు. లెటర్ సపోజ్ దీంట్లోనే 2, 7 క్లోజ్డ్ బ్రాకెట్ అనుకోండి, 2 7 రెండు ఇంక్లూడ్ అయినట్టు, 2 3 4 5 6 7. అర్థమైంది కదా డిఫరెన్స్ దానికి దీనికి, ఎందుకంటే ఇది క్లోజ్డ్ బ్రాకెట్ కాబట్టి రెండు ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి 2 7 7 పక్క క్లోజ్డ్ ఉంది, 2 పక్క ఓపెన్ ఉంది, అంటే 3 4 5 6 7 ఎటు సైడ్ క్లోజ్డ్ బ్రాకెట్ ఉందా అది ఇంక్లూడ్ అవుద్ది, ఓపెన్ బ్రాకెట్ ఉన్నది ఎక్స్క్లూడ్ అవుద్ది అనమాట. ఇటు సైడ్ చూడండి 2 7 2 సైడ్ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కాబట్టి 2 3 4 5 6 మాట ఓకే అనమాట. 7 అనేది ఓపెన్ బ్రాకెట్ కాబట్టి 7 ఎక్స్క్లూడ్ అవుద్ది అనమాట. నెక్స్ట్ యూనివర్సల్ సెట్. ఏ సెట్ కంటైనింగ్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిమెంట్స్ అండ్ ఆఫ్ విచ్ ఆల్ అదర్ సెట్స్ ఆర్ సబ్సెట్స్. యూనివర్సల్ సెట్స్ అంటే లెటర్ సపోజు సెట్ ఏ, సెట్ బి, సెట్ సిలో సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ డిలో దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్, సిలో ఉన్న ఎలిమెంట్స్. డి ఈజ్ యూనివర్సల్ సెట్ ఆఫ్ ఏబిసి. ఏబిసికి డి అనేది యూనివర్సల్ సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి అనమాట యూనివర్సల్ సెట్ అంటే. నెక్స్ట్ సెట్ థియరీ ఎక్సర్సైజ్ 1.3. ఇప్పుడు దాకా థియరీ చెప్పుకున్నాం కదా,
దాని మీద ఎక్సర్సైజ్ బై ఫిల్లింగ్ ద సింబల్స్ సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్. 2 3 4 అనేది 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది సబ్సెట్ అనమాట. ఏబిసి బీసీడీ ఉందా, కాదు కాబట్టి నాట్ సబ్సెట్. అంటే ఏ బి ఉంది, సి ఉంది, కానీ ఏ లేదు కదా. ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 11th ఆఫ్ యువర్ స్కూల్. ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ యువర్ క్లాస్ అంటే క్లాస్ 11th, మీ స్కూల్లో 11th క్లాస్ స్టూడెంట్ ఆల్రెడీ స్కూల్లోనే ఉన్నట్టు కాబట్టి సబ్సెట్ అనమాట. ఎక్స్ ఈజ్ ఏ సర్కిల్ ఇన్ ఏ ప్లేన్. ఎక్స్ ఈజ్ ఏ సర్కిల్ ఇన్ ద సేమ్ ప్లేన్ విత్ రేడియస్ 1 యూనిట్. విత్ రేడియస్ 1 యూనిట్స్ అన్న సర్కిల్ అనమాట. ఎక్స్ ఈజ్ ఏ సర్కిల్ ఇన్ ఏ ప్లేన్. సర్కిల్ ఇన్ ఏ ప్లేన్లో ఇది సబ్సెట్ కాదు, ఎందుకంటే ఇది 1 రేడియస్ కదా, ఇది దానికి సబ్సెట్ అవుతుంది కానీ ఇది దీనికి సబ్సెట్ అవ్వదు అనమాట. ఎక్స్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ఏ ప్లేన్. ఎక్స్ ఈజ్ ఏ రెక్టాంగిల్ ఇన్ ఏ ప్లేన్. ట్రయాంగిల్ షేప్ వేరు, రెక్టాంగిల్ ఫుల్ వేరు కాబట్టి నాట్ ఏ సబ్సెట్ అనమాట. ఎక్స్ ఈజ్ ఏ ఈక్వల్ ట్రయాంగిల్ ఇన్ ఏ ప్లేన్. ఎక్స్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ఇన్ సేమ్ ప్లేన్. ట్రయాంగిల్స్లో ఐసోసెలస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్వలేటర్ ట్రయాంగిల్, స్కేలాన్ ట్రయాంగిల్, డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయి. వాటిల్లో ఈక్వలేటర్ ట్రయాంగిల్ ట్రయాంగిల్సే కదా కాబట్టి ఇది సబ్సెట్ అనమాట. ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. ఇంటీజర్ అంటే మొత్తం -∞ to +∞ ఉంటాయి. ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటే 2 4 6 8 ఆల్రెడీ ఇంటీజర్స్లో ఉంటాయి కాబట్టి ఇది సబ్సెట్ అనమాట. నెక్స్ట్ ఎగ్జామిన్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేయాలన్నమాట. ఏబి అనేది నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బీసీఏ కాబట్టి ఇది ట్రూ. ఎందుకని బి ఉంది, సారీ ఇది ట్రూ కాదు, ఇది ఫాల్స్ అనమాట. ఎందుకంటే సబ్సెట్ ఏబి ఉంది, బిఏ ఉంది కదా, ఆర్డర్తో సంబంధం లేదు, ఇది సబ్సెట్ అనమాట. యాక్చువల్గా ఏఈ ఎక్స్ ఈజ్ ఏ వొవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. వొవెల్స్ ఎంతండి, ఏఈ ఐఓయు కదా, కాబట్టి ఏఈ దీంట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ 1 2 3 1 3 5 1 2 3 ఎలిమెంట్స్ దీంట్లో లేవు, ఓన్లీ 1 3 ఉంది, 2 లేదు కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ ఏ అనేది సబ్సెట్ ఆఫ్ ఏబిసి. ఏ సబ్సెట్ కాబట్టి ఇది ట్రూ, ఎందుకని ఏ ఎలిమెంట్ ఉంది కదా. తర్వాత సెట్ ఏ ఈజ్ బిలాంగ్స్ టు ఏబిసి. ఈ బిలాంగ్స్ టు ఏబిసి అంటే ఈ ఏబిసిలో ఏ అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి కాకుండా ఈ నోటేషన్ పెట్టకూడదు, ఏ బిలాంగ్స్ టు ఏబిసి అని పెట్టాలి కాబట్టి ఇది కూడా ఫాల్స్ అనమాట. ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ విచ్ డివైడ్స్ 36. అంటే దీనికి ఏమొస్తాయి ఎలిమెంట్స్, ఈవెన్ న్యాచురల్ నెంబర్ 2 4 6 వస్తాయి. ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6 కాబట్టి. నెక్స్ట్ లెస్ దాన్ 6 అంటే 6 కూడా రాదు, 2 4 వస్తాయి. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ విచ్ డివైడ్స్ 36. న్యాచురల్ నెంబర్ 36 డివైడ్ ఏమైతే 1 2 4 6 9 12 తర్వాత 18 అండ్ 36. వీటిల్లో 2 4 ఉంది కదా కాబట్టి ఇది ట్రూ అనమాట, ఇది ట్రూ అనమాట. నెక్స్ట్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అండ్ వై. ఇన్కరెక్ట్ ఎందుకు అని అడిగాడు అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. 3 4 అనేది ఎలిమెంటు సబ్సెట్ కానీ దీనికి బిలాంగ్స్ టు అని రాయాలి. సబ్సెట్ ఇది ఎలిమెంట్, దీనికి మళ్ళా ఇట్లకైనా పెడితే అది ఓకే, కానీ ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఇన్కరెక్ట్ అనమాట, ఇన్కరెక్ట్. నెక్స్ట్ 3 4 బిలాంగ్స్ టు ఏ. ఇది కరెక్ట్, ఎందుకని 3 4 బిలాంగ్స్ టు ఇది కరెక్ట్. ఇప్పుడు ఇందాక అది ఇన్కరెక్ట్ ఇది ఎందుకనంటే బ్రాకెట్ పెట్టలేదు కాబట్టి 1 బిలాంగ్స్ టు ఏ, ఇది కరెక్టే. బిలాంగ్స్ టు 1 సబ్సెట్ ఆఫ్ ఏ అని పెట్టకూడదు, 1 అనేదానికి ఇట్లా మెన్షన్ చేసి సబ్సెట్ ఆఫ్ ఏ పెడితే కరెక్ట్, కానీ ఇది ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 1 2 5 సబ్సెట్ ఆఫ్ ఏ, ఇది సెట్ ఫామ్లో ఉంది కాబట్టి కరెక్ట్. నెక్స్ట్ 1 2 5 బిలాంగ్స్ టు ఏ, ఇన్కరెక్ట్. ఎందుకని బిలాంగ్స్ పెట్టకూడదు, సబ్సెట్ పెట్టాలి. 1 2 3 బిలాంగ్స్ టు సబ్సెట్ ఆఫ్ ఏ. 1 2 3 అనేది దీని మొత్తానికి ఇది ఒక ఎలిమెంటు, దీంట్లో ఉండే ఎలిమెంట్స్ మళ్ళీ సబ్సెట్ కాబట్టి ఇది కూడా ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్ పై ఈజ్ బిలాంగ్స్ టు ఏ. పై బిలాంగ్స్ టు ఏ కాదు,
పై అనేది ఒక ఎలిమెంటు, పై అనేది సబ్సెట్ ఆఫ్ ఏ. ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఇది పై సబ్సెట్ ఆఫ్ ఏ. పై సబ్సెట్ ఆఫ్ ఏ అంటే పై అనే సబ్సెట్టే కదా, ఇది కరెక్ట్ అనమాట. పై అనే ఎలిమెంటు సబ్సెట్ ఆఫ్ ఏ. పై అనే ఎలిమెంట్ సబ్సెట్ ఆఫ్ ఏనా, ఎలిమెంట్ ఏదైనా ఉంది అక్కడ, ఇది మాత్రము ఫాల్స్ అనమాట. ఇది ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ రైట్ డౌన్ ద ఫాలోయింగ్, రైట్ డౌన్ ఆల్ ద సబ్సెట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. దీనికి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి, దీనికి పై అనేది ఒక సబ్సెట్టు, సేమ్ అదే సెట్ కూడా దానికి సబ్సెట్. నెక్స్ట్ దీనికి పై ఏ బి ఏబి మొత్తము 4 సబ్సెట్స్ ఉంటాయి, 2 స్క్వేర్ అనమాట, 2 power 1. నెక్స్ట్ ఇది 2 క్యూబ్ 8 సబ్సెట్స్ వస్తాయి. దీనికి ఫస్ట్ పై 1 2 3 1 2 1 3 2 3, నెక్స్ట్ 1 2 1 3 2 3, నెక్స్ట్ 1 2 3, ఎన్ని వచ్చినాయి, 1 2 3 3 6 2 8 వచ్చింది, సరిపోయినాయి. మొత్తం 8 సబ్సెట్స్ అనమాట. నెక్స్ట్ పై అనేది ముందు ఫాలో, ఇది సబ్సెట్ ఆఫ్ ద ఫాలోయింగ్. దీనికి సబ్సెట్ అసలు ఇది సెట్ అని చెప్పకూడదు, అని పైయే సబ్సెట్ అనమాట. నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ ఇన్ ఇంటర్వెల్స్. ఇంటర్వెల్స్ని మనం బ్రాకెట్ ఫామ్లో రాయాలి. అంటే మనం -4 అనేది ఎక్స్క్లూజను, 6 అనేది ఇంక్లూజను. నెక్స్ట్ -12 అనేది ఓపెన్ బ్రాకెట్, -10 అనేది ఓపెన్ బ్రాకెట్, ఎందుకని ఈక్వాలిటీ లేదు కదా. నెక్స్ట్ 0 క్లోజ్డ్ బ్రాకెట్, 7 అనేది ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ 3 అనేది క్లోజ్డ్ బ్రాకెట్, 4 అనేది క్లోజ్డ్ బ్రాకెట్ అనమాట. ఇది మొత్తం మనకు క్లోజ్డ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ నోటేషన్స్ అనమాట. నెక్స్ట్ రైట్ డౌన్ ద ఫాలోయింగ్ ఇన్ ఇంటర్వెల్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. నెక్స్ట్ లాస్ట్లో ఏదైతే అట్లా రాసామో సేమ్ ఇది కూడా అంతే రాయమని ఎవడు అడుగుతున్నాడు. అంటే దీన్ని ఎలా రాస్తాము, ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్, 2 ఓపెన్ బ్రాకెట్ కాబట్టి ఇది ఎక్స్ -3 to 0. దీన్ని ఎలా రాస్తాము, ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్, 2 క్లోజ్డ్ బ్రాకెట్స్ కాబట్టి 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్, 6 less than 6 ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. ఎందుకంటే ఈక్వాలిటీ పెట్టినమంటే అది క్లోజ్డ్ బ్రాకెట్, ఈక్వాలిటీ పెట్టలేదంటే అది ఓపెన్ బ్రాకెట్. ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్, నెక్స్ట్ -23 ఎక్స్ లెస్ దాన్ 5. ఇది మనకు ఇంటర్వెల్ నోటేషన్ సెట్ బిల్డర్ ఫామ్ అనమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ యూనివర్సల్ సెట్స్ వుడ్ యూ ప్రపోజ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ద సెట్ ఆఫ్ రైట్ యాంగిల్కి యూనివర్సల్ సెట్స్ ఏమున్నాయి, రైట్ యాంగిల్కి ట్రయాంగిల్స్. ద సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది యూనివర్సల్ సెట్. ట్రయాంగిల్స్ అన్నీ ఉంటాయి కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది, ఐసాసిలస్, ఈక్విలేటరల్, తర్వాత స్కేలాన్ ట్రయాంగిల్ ఉంటుంది కదా. అందుకని దీనికి యూనివర్సల్ సెట్ ఏంటంటే ట్రయాంగిల్స్. సెట్ ఆఫ్ ఐసాసిలస్ ట్రయాంగిల్స్ కూడా సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది కూడా ఇది యూనివర్సల్ సెట్ ఫర్ ఐసాసిలస్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ గివ్ ద సెట్స్, గివెన్ ద సెట్స్ A1 3 5 2 4 6 0 2 4 6 8, which of the following may be considered as universal set for the all the 3 sets. ABCకి వీటిల్లో ఉన్న ఇచ్చిన వాటిలో ఏది యూనివర్సల్ సెట్ అంటే ABC 3 ఎలిమెంట్స్ కింద ఉన్న వాటిలో ఉండాలన్నమాట. 1 3 5 ఉందా, 1 3 5 ఉంది. నెక్స్ట్ 2 4 6 ఉంది, 0 2 4 6 8, 0 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 6 8 లేదు. కాబట్టి ఇది యూనివర్సల్ సెట్ కాదు, యూనివర్సల్ సెట్ కాదనమాట. నెక్స్ట్ పై అనేది వీటన్నిటికీ యూనివర్సల్ సెట్టా, ఇది అసలు కానే కాదు. ఇది చూడండి, 0 ఉంది, 0 2 4 6 8, తర్వాత 1
3 5 ఉంది, 2 4 6 ఉంది. కాబట్టి ఇది యూనివర్సల్ సెట్ ఫర్ ఏ కామా బి కామా సి అనమాట. నెక్స్ట్ దీంట్లో 0 లేదు కదా, 0 లేదు కాబట్టి నాట్ యూనివర్సల్ సెట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.